ప్రపంచ దేశాలకు అలర్ట్ ప్రకటించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అయితే హంట్ అనే వైరస్ ప్రపంచ దేశాలపైన మొప్పు చూపుతుందని అయితే ఇప్పటికే డచ్కు సంబంధించిన ఒక నౌకలో దీన్ని గుర్తించినట్టుగా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ హంట్ అనే వైరస్ కూడా చాలా ప్రమాదకరమని, దీన్ని సోకిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఎవరైతే ముగ్గురికి సోకిందో దాంట్లో ఒకరు మరణించే అవకాశం ఉంటుందని, దీన్ని వైరస్ అంటే ప్రమాదకరమైన వైరస్గా కూడా గుర్తించారని కూడా తెలిసింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ప్రయాణికుల్లో కూడా ఇది ప్రమాదకరంగా సోకుతుందని, ఇది సోకిన వారు కూడా తీవ్రమైన జ్వరము, అటు దగ్గు, కండరాల నొప్పులతో బాధపడుతూ ఉంటారని, దాని తర్వాత కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని కూడా అటు ఆ డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ఈ వైరస్ హంట్ వైరస్ అనేది కూడా అటు అంటార్టిక్ మహాసముద్రంలోని వస్తున్నటువంటి నౌకల్లో కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా విపరీతంగా ఈ వైరస్ సోకుతుండడం కూడా గుర్తించారు. అయితే ప్రస్తుతానికి కూడా దీనికి సంబంధించి లక్షణాలు అనేవి సోకిన తర్వాత కూడా సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే దానికి కూడా మరణించకుండా, అంటే ఏదైతే తీవ్రత పెరగకుండా ఉంటుందని, ఒకరి నుంచి ఒకరికి త్వరగా చేరుతుంది. అంటే ఇది ఏదైతే వైరస్ ఉందో అది ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి అన్ని దేశాలు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే వారు కూడా జాగ్రత్త వహించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఏదైతే ఈ లక్షణాలు అనేవి దాదాపుగా ఎలకలు రిలీజ్ చేసేటువంటి వ్యర్థ పదార్థాలు, అటు లాలాజలాలు, ఏవైతే బ్యాక్టీరియా ఉంటుందో దాని నుంచి ఈ వైరస్ అనేది వస్తుందని కూడా అటు గుర్తించారు. అయితే ప్రస్తుతానికి కూడా అంటార్టికా మహాసముద్రంలో ఈ వైరస్ను గుర్తించడం జరిగింది. దాంతోపాటు ప్రయాణికులు ఎవరైతే ప్రయాణిస్తూ ఒక చోటు నుంచి మరొక చోటికి, అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్తూ ఉంటారో వాళ్ళంతా కూడా హెల్త్ చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం చూసాము అటు కోవిడ్ టైంలో కూడా చాలామంది ఫస్ట్ అంటే ఒక దేశంలో ఉన్నటువంటి కోవిడ్ అనేది కూడా మరో దేశానికి వెళ్ళే సమయంలో కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ కూడా వస్తుంది. అదేవిధంగా ఈ హంట్ వైరస్ అనేది కూడా దాదాపుగా ఇలాంటి, అంటే ఒకరి నుంచి మరొకరికి అటు దగ్గినప్పుడు కావచ్చు, ఇది అనేది జ్వరం ద్వారా కూడా ఒకరి నుంచి ఒకరికి వైరస్ అనేది సోకుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కోవిడ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా జాగ్రత్త తీసుకోవాలని కూడా WHO ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఈ హంట్ వైరస్ అనేది వేరొక దేశంలో, అంటే అంటార్టిక్ మహాసముద్రంలో అక్కడ ఒక డచ్ నౌకలో గుర్తించినప్పటికీ కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా ఒకవేళ ఇది పాకే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని దేశాల హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు అటు సూచనలు ఇస్తూ వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏవైతే ఉన్నాయో దాదాపుగా మనం చూసాం 2020లో వచ్చినటువంటి కోవిడ్ వైరస్ ఏదో ఉందో దాని పట్ల కూడా అన్ని దేశాలు చాలా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. వచ్చిన సడన్గా రావడం వల్ల ఒక దేశం నుంచి మరో దేశానికి కూడా, అంటే ప్రాపర్ గైడ్ లైన్స్ లేకుండా కూడా వెళ్ళడం వల్ల కూడా ఆ దేశాలన్నీ కూడా చాలా సఫర్ అవ్వడం జరిగింది. అప్పుడు కోవిడ్ టైంలో కూడా అదే సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా కూడా ఏదైతే ఇప్పటి వరకు గుర్తించినటువంటి దేశాల్లో ఉన్నటువంటి వైరస్ ఏదైతే ఉందో వేరొక దేశానికి వెళ్లకుండా కూడా ప్రస్తుతానికి జాగ్రత్తలు తీసుకోవాలని అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఈ హంట్ వైరస్ అనేది ఏదైతే డేంజరస్ వైరస్ లా ఉంటుందో దాంట్లో కూడా ఇది పేరు పొందింది. డేంజరస్ వైరస్ లో కూడా ఈ హంట్ వైరస్ అనేది కూడా ముఖ్యంగా ఉంది. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి హంట్ వైరస్ అనేది కూడా దాని లక్షణాలు కూడా అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి జ్వరం కావచ్చు, దగ్గు కావచ్చు, తీవ్రమైనటువంటి కండరాల నొప్పులు కావచ్చు, దీనితో పాటు అటు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందో వాళ్ళంతా కూడా ఈ హంట్ వైరస్ కు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలని, ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డాక్టర్ని సంప్రదించాల్సిందిగా కూడా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా, అంటే ఇతర దేశాలకు కూడా ఇప్పటి వరకు ఇది స్ప్రెడ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఇది డేంజరస్ వైరస్ గా గుర్తించబడింది. కాబట్టి హంట్ వైరస్ వల్ల కూడా ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కూడా అటు దీన్ని అవేర్నెస్ కల్పించాలంటూ కూడా ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఒక పెద్ద అలర్ట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వైరస్లు ఏవైతే ఉంటాయో అవి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను బట్టి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ అవుతుంటారు. కాబట్టి ముందుగానే హెచ్చరికలు జారీ చేయడము, అటు ప్రజల్ని కూడా అప్రమత్తం చేయడము, వేరే దేశాల నుంచి వచ్చే వారిని కూడా చెక్ చేసి వాళ్ళ దేశాలకు పంపించాలని కూడా ఈ ఏవైతే ఆంక్షలు విధించడం
వ్యాపించడం పట్ల కూడా ప్రభుత్వాలు అంటే దేశాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ ఆర్గనైజేషన్ ఇప్పటికే అటు సూచనలకు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి ముఖ్యంగా అటు ప్రజలు కూడా అంటే కోవిడ్ టైంలో ఏదైతే సిమ్టమ్స్ మనకు కనిపించాయి, అటు కోవిడ్ టైంలో కూడా మనం చూసాము అతి తీవ్రతమైనటువంటి జ్వరం, జలుబు, దగ్గు, కండరాల నొప్పులతో కూడా కోవిడ్ టైంలో కోవిడ్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అదే తీవ్రతలు ఇలాంటి వైరస్ అనేది కూడా మళ్ళీ రావడము, కోవిడ్ తర్వాత కూడా చాలా దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి కొత్త వైరస్లు వస్తున్నాయి, దాని పట్ల ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలని కూడా అవేర్నెస్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వైరస్లు అంటే సడన్గా వచ్చేటువంటి వైరస్లు ఏవైతే ఉంటాయో అవి కూడా అంటే సీజనల్ బట్టి మారేటువంటి వైరస్లు ఏవైతే ఉంటాయో వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏవైతే హంట్ వైరస్ ఉందో అది కూడా డేంజరస్గా ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి కోవిడ్ వైరస్ కన్నా ఇది డేంజరస్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఎంతమంది అయితే ప్రజలు చనిపోయారో దానివల్ల ఎంతమంది కుటుంబాలు కోల్పోయారో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ హంట్ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఉంది అని కూడా అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇది అన్ని ప్రపంచ దేశాలకు కూడా ఇది ఒక పెద్ద అలర్ట్ అనే చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.